లార్డ్. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ వందనాలు, శుభాలు. ఈ దినానికి ఏర్పాటు చేయబడిన వాగ్దానము సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20 వచనం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ప్రిదోని బిడ్డలారా, దేవుని వాక్యం తెలియజేయబడతా ఉంది, నమ్మకమైన వానికి మెండైన దీవెనలు కలుగుతున్నాయి అని. ఈరోజు నీవు చేస్తున్నటువంటి ఉద్యోగమైనా లేకపోతే ఏ వ్యాపారమైనా సరే, అన్నిటిలో నమ్మకం అనేది చాలా అవసరం ప్రిదోని బిడ్డలారా. అయితే దేవుని యందు కూడా అంతకంటే ఎక్కువ నమ్మకం కావాలి. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యం అంటది, చూచి నమ్మిన వాడి కంటే చూడక నమ్మిన వాడు ధన్యుడు అని కదా. ఈరోజు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నటువంటి మనము ఎలాంటి నమ్మకమైన స్థితిలో దేవుని పని చేస్తుంటున్నాం. దేవుని వాక్యం అంటుంది, నీవు కొంచెంలో నమ్మకంగా ఉంటే ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటావంట. చూడండి, దేవుడు నీకు అప్పచెప్పినటువంటి పనిలో నువ్వు నమ్మకంగా ఉంటున్నావా? నువ్వు చేయాల్సినటువంటి సేవ పరిచర్య ఏదైనా కానీ నమ్మకంగా చేస్తున్నావా? దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వారు ఎవరంటే తెలుసా? మోషే గారండి. నమ్మకం అనేటువంటిది తెచ్చుకోవడానికి చాలా సమయం పడుతుంది. అపనమ్మకం తెచ్చుకోవడానికి లేదా ఇదిగో చెడ్డ పేరు తెచ్చుకోవడానికి ఒక్క నిమిషం చాలండి ప్రిదోని బిడ్డలారా. ఆలోచన చేయండి. దేవుని ఇల్లంతటిలో మోషే గారు నమ్మకమైన వ్యక్తిగా ఉన్నాడు. మరి ఈరోజు దేవుని సేవలో నువ్వు నమ్మకమైన వాడిగా ఉన్నావా? అంతెందుకు, నీ కుటుంబంలో నీవు నమ్మకమైన భార్యగా ఉన్నావా? నమ్మకమైన భర్తగా ఉన్నావా? నమ్మకమైన పిల్లలుగా మీరు ఉన్నారా? ఎవరు కూడా నమ్మకం లేనటువంటి స్థితిలో ఉంటున్నాడండి. ఇదిగో ఇద్దరు వ్యక్తులు ముందుకు సాగాలంటే వారి జీవితంలో ఖచ్చితంగా తప్పకుండా కావాల్సింది నమ్మకం. ఎప్పుడైతే ఆ నమ్మకం అనేటువంటిది ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అప్పుడు వారి కుటుంబము, వారి జీవితం ముందుకు సాగదు ప్రిదోని బిడ్డలారా. నమ్మకమునకు సాక్షిగా నేను ప్రదానము చేసుకుంటుని అని దేవుని వాక్యం కలబడతా ఉంది ప్రిదోని బిడ్డలారా. ప్రధానం అనగా నమ్మకం అనేటువంటిది ఇద్దరి మీద ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు వారి జీవితం బాగుంటుంది. దేవుడు ఈరోజు మనల్ని నమ్మడానికి మనం ఏ పాటి వారమండి? కాదండి. మనము దేవుని యొక్క నమ్మకమును పోగొడుతున్నాం ప్రిదోని బిడ్డలారా. దేవుని పనిలో మనము నిజంగా పాపము చేసినటువంటి వారిగా ఉన్నాం. ఒకవేళ కనుక నువ్వు ఆ స్థితిలో ఉంటే ప్రభు ఈ ఉదయ కాలం నీతో మాట్లాడుతున్నాడు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయంట. నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు మెండైన దీవెనలు ఇస్తాడు. నువ్వు నమ్మకంగా లేకపోతే నీ జీవితంలో ఇలాంటి దీవెనలు కలగవు ప్రిదోని బిడ్డలారా. కాబట్టి ప్రభు నమ్ము, ప్రభు ఎందు విశ్వాసం ఉంచు, నమ్మకంగా బ్రతుకు. నీకు ఇచ్చిన పరిచర్యలో, నీకు ఇచ్చిన కుటుంబంలో, అన్ని విషయంలో, ఉద్యోగంలో, అన్ని విషయంలో నమ్మకంగా ఉంటే మెండైన దీవెనలు దేవుడు ఈ దినానికి దయచేయబోతున్నాడు. అటు దీవెన ఆశీర్వాదం దేవుడు ఈ దినానికి దయచేయనుగాక. ఆమేన్.